శ్రీకాకుళం గ్రామీణ మండల పెదగనగళ్ల వారిపేటలో సర్పంచ్ బర్రి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేపట్టిన శంకర్ వారి సమస్యలు వింటూ నేనున్నా అన్న భరోసా ఇస్తూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో సాగిన అరాచకం నిరంకుశత్వానికి మరికొద్ది రోజుల్లో ముగింపు రానుంది. పేదలను సుసంపన్నులుగా మార్చేందుకు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పాలన ప్రారంభం కానుందని భరోసానిచ్చారు. మత్స్యకారుల ఆర్థిక సామాజిక ఎదుగుదలకు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. స్థానికునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేస్తాను. అలాగే ఊరిని ఆనుకొని ఉండి మంచినీటి కలుషం చేస్తున్న చెరువులన్నింటినీ మూయించాలని చెప్పారు. దానిపైన కూడా నేను పూర్తి బాధ్యత, మీకు మంచినీటి కలుషితం లేకుండా నేను బాధ్యత తీసుకుని, అలాగే మత్స్యకార తీర గ్రామాలకు ప్లాంట్ పెట్టి తక్కువ ధరకే మంచినీటి ఏదైతే మినరల్ వాటర్ ఉందో అది సరఫరా అయ్యేటట్టు కూడా నేను చేసుకుంటూ, మీరు ఇంకా ఒక సమస్య మీరు అడగలేదు నాకు. మీరందరిది మోస్ట్ బ్యాక్వర్డ్, మోస్ట్ వాంటెడ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా మీరు పెట్టమని అడుగుతున్నారు ఎంబీసీ కింద. దాని మీద కూడా నేను ఎన్నికైన వెంటనే అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించి మీకు న్యాయం చేకూర్చే విధంగా చూస్తాను. ముందు మినీ జెట్ ఏర్పడితే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి భార్య భర్త పిల్లలతో ఆనందంగా ఉండి వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండాలనేది నా యొక్క పూర్తి కోరిక. దీనికోసం నేను సర్వశక్తులు వడ్డుతాను. అలాగే పారిశ్రామిక వాడు లేదు, మనకి ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఉపాధి కలుగుతుంది నిరుద్యోగులందరికి కూడా. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకున్నది ఒకటే, మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న 25 రోజులు మీరు కష్టపడితే 20 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి వచ్చింది, అది ఆగిపోయింది, దాన్ని పూర్తి చేస్తాను. గన్నయ్య గారి విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠించి తీరుతాం. మీకు పూర్తి చేస్తున్నా. నేను ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కక్షలు వద్దు, మీకు తారతమ్యాలు వద్దు అనవసరంగా. ఎందుకంటే పార్టీలు అనేది, ఇది రాజకీయ అధికారం అనేది శాశ్వతం కాదు. ఎద్దు ఒక పక్కే పడుకోదు, ఇంకో పక్క టర్న్ అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలి. అనవసరంగా గొడవలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు, మీరు అందరూ ఒక అన్నదమ్ముల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ఈ మత్స్యకార కుటుంబాలన్నీ ఉండాలనేది నా కోరిక. అనవసరంగా ఆ విగ్రహం ఖండించడం, శిరస్సు ఖండించడం, అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఇదంతా మనకు అవసరమా? పెద్దవాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు, మీకెందుకు ఈ కక్షలు? గ్రామంలో ఈ విధంగా ఎవరెవరికి అన్యాయం జరిగిందో గత 5 సంవత్సరాలుగా వారందరికి కూడా నేను పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మిగతా వారికి కూడా నేను హితవు పలుకుతున్నా, ఇప్పటికైనా మీరు ఇలాంటి తప్పుడు పనులు తెలుసుకొని మానుకోండి, అందరూ కలిసి రండి. నేను మీ అందరి వాడిని, పార్టీలకు అతీతంగా ఊర్లో అందరూ కూడా కలిపి ఓట్లేసి నాకు అత్యధిక మెజార్టీ ఇస్తే అందరినీ ఒకే దాటిపై నేను తీసుకెళ్లి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ గ్రౌండ్ విషయంలో కూడా రాజకీయం జరిగింది, దానికి కూడా నేను పూర్తిగా మీకు సహకరిస్తానని యువతకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ 20 రోజులు జాగరూకతతో ఉండి ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు, వాటికి గురి కాకుండా మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వం రావాలి, మనందరి బతుకులు బాగుపడాలి. మీకు ఏనాడు 5 సంవత్సరాల్లో ఒక్క వలైనా, ఒక్క బోటు గాని, ఒక్క పడవ గాని ఎవరికైనా ఇచ్చారా? ఒక్క లోన్ ఇచ్చారా? మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఏదో బటన్ నొక్కాను అంటాడు, ఈతగా ఇచ్చి తాటికాయ తీసుకుంటున్నాడు. అంతా మోసం, నాసిరకం మందు. ఏం మందు ఆ పేర్లు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అది తాగి ఎంతో మంది ఆడపడుచులు తాలిపట్టులు తెగిపోయిన పరిస్థితి. మేము పరామర్శలకు వెళ్తే కడుపు కోత వచ్చేది, అంత ఏడుపు వచ్చేది, అంత దారుణమైన పరిస్థితి.